ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, ఇలాగ ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నా, దేవుని మాటలు వింటూ ఉన్నా మార్పు లేని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు అంటే అంజూరపు చెట్టువు నువ్వు కాదా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు అంజూరపు చెట్టువు కాదా? నువ్వు ద్రాక్ష చెట్టు అయితే ఫలిస్తావు. నువ్వు అంజూరపు చెట్టువి, చూడటానికి పచ్చగా ఉంటున్నావు, మారు మనసు కనపట్టలేదు, మారు మనసుకు తగినటువంటి ఫలాలు కనిపించట్లేదు. యజమానుడికి విసుగు, కోపము తెప్పిస్తున్నటువంటి అంజూరపు చెట్టులాగా ఒకవేళ నువ్వు ఉన్నాయేమో ఆలోచించుకోండి. ద్రాక్ష చెట్టు యజమానుని సంతోషపరుస్తుంది, అంజూరపు చెట్టు యజమానుడికి విసుగు తెప్పిస్తుంది. అంటున్నాడు, 1, 2, 3 సంవత్సరము నేను చూశాను కానీ దీనిలో ఏ విధమైన మార్పు రాలేదు. ఇక వచ్చిందనే నమ్మకం నాకు లేదు కనుక దీన్ని నరికించు అని చెబుతున్నాడు తోటమాలితో. ప్రియమైన వాళ్ళరా, యజమానుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి చూస్తూ ఉన్నాడు. తోటమాలి అయితే నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత మటుకు ఆ తోటలోనే ఉంటూ ఆ తోటలో ద్రాక్ష తోటను పెంచుతున్నాడు, అంజూరపు చెట్టును కూడా పెంచుతున్నాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది, కన్న ప్రేమ కంటే కూడా పెంచిన ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుందట. యజమానుడి కంటే కూడా తోటమాలికి దాని మీద ప్రేమ ఎక్కువ. బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు అనబడిన ఆ తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు. ఈ 1 సంవత్సరం చూడయ్యా, ఈ 1 సంవత్సరం చూడు, ఈ సంవత్సరం కూడా దాని చుట్టూత కందకం తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను. ఒకవేళ అది ఫలించిందనుకోండి మనమందరం సంతోషించవచ్చు అని తోటమాలి యజమానుని బతిమలాడుకుంటున్నాడు. చూసారా ప్రియమైన వాళ్ళారా? అయ్యా, నేను వారి కొరకు భూమి మీదకు వచ్చాను, వారి కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను, వారి కొరకు, వారి పాపముల కొరకు నేను మోయలేని భారమైన సిలువను నేను మోసాను, వారి కొరకు నేను దెబ్బలు తిన్నాను, వారి కొరకు నేను మేకులు కొట్టించుకున్నాను, వారి కొరకు నేను ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను, వారి కొరకు నా శరీరంలో తల మొదలుకొని అరికాల వరకు రక్తమంతా దారబోసానయ్యా. ఒకవేళ ఈ సంవత్సరమైనా వాళ్ళు మారతారేమో, ఈ సంవత్సరమైన వారు మారతారేమో, వారికి ఒక అవకాశం ఇవ్వమని తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తు బ్రతిమాలుకుంటున్నాడు. ఎవరి కోసం బ్రతిమాలుకుంటున్నాడో తెలుసా? మనందరి కొరకు, మనందరి కొరకు. మనం ఇంకా మారు మనసు పొందలేదే, ఇంకా మనం పశ్చాత్తాప పడలేదే. ఓ ప్రియులారా, ఎంత కాలము నువ్వు మారు మనసు పొందుకోకుండా, నీ పాపాన్ని విడిచిపెట్టుకోకుండా నువ్వు కఠినమైనటువంటి రాతి వంటి హృదయం కలిగి నువ్వు జీవిస్తే, ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ దేవుని కోపం నీ మీద రగులుకుంటే రేపు బ్రతుకుతావనే నమ్మకం నీకుందా? సంవత్సరం ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడు నిన్ను కనికరించినప్పుడు, దేవుడు నీకు కృప చూపించినప్పుడు, నూతన సంవత్సరాన్ని కూడా నువ్వు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నూతన సంవత్సరంలోనైనా దేవా నీ వాక్యము నా హృదయంలో బహుబలంగా పనిచేయాలి నాయన. నీ మాట అగ్ని వంటిది, అది బండను బద్దలు చేయి సుత్తె వంటిది. బండ వంటి రాతి వంటి నా హృదయాన్ని మాంసపు హృదయముగా, మెత్తనైన హృదయముగా మార్చు నాయన. ఇంతకాలము లోకములో, పాపములో, దౌర్భాగ్యములో నేను జీవించిన మాట వాస్తవమే, కానీ నూతన సంవత్సరంలోనైనా నీకు ఇష్టమైన బిడ్డగా నేను మార్చబడాలి దేవా. నాకు నూతన సంవత్సరాన్ని మీరు నాకు దయా కిరీటంగా ధరింపచేయండి. ఇంతవరకు నేను అనేక విధాలుగా సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాను, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాను అయ్యా. లోకపరమైన వాటిని సంపాదించుకోవటానికి పరిగెత్తుతూ వచ్చాను నాయన. అయ్యా, లోకములో ఏది నా ఎంబట రాదని నాకు అర్థమైపోయింది. నాకు మారు మనసు లేకపోతే, నా జీవితం ఫలించకపోతే, నీవు నన్ను భూమి మీద లేకుండా చేస్తే ఇక నేను మారు మనసు పొందే అవకాశం నాకు ఉండదు. నేను యాతనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాలి. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటం తప్ప మరేమీ ఉండదయ్యా. ఆ యాతనకరమైన స్థలము నుండి నన్ను విడిపించాలి. ఆ వేతనకరమైన స్థలము నుంచి నిన్ను విడిపించాలని దేవుడు నీకు మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపచేస్తున్నప్పుడు
నువ్వు సోమరిదానిగా ఉంటావా? తిరుగుబాటు వ్యక్తిగా ఉంటావా? సోమరివాడిగా ఉంటావా? లోకములో నీకంటే గనులు, గొప్పవారు, మేధావులు, చక్రవర్తులు, రాజులు అనేక మంది చనిపోయారు, సమాధి చేయబడ్డారు. వారిని అందరూ మర్చిపోయారు. వారు ఎవరికి గుర్తు లేదు. నువ్వు నేను అలాంటి వాళ్ళమే. దేవునికి అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందటానికి. ఆ యజమానుడికి కోపం వస్తుంది అంజూరపు చెట్టు మీద. ఎందుకంటే అది చూడటానికి పచ్చగానే ఉంటుంది. ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. కారు కొన్నావా? ఇల్లు కట్టావా? బంగారం సంపాదించావా? బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ చేసుకున్నావా? నువ్వు కోరిందలా నీకు ఉంది. కానీ మారు మనసు ఏముంది నీకు? మారు మనసుకు తగిన ఫలాలు ఏమున్నాయి నీ జీవితంలో? ఈ సంవత్సర కాలంలో నువ్వు దేవునికి ఎంతవరకు నువ్వు అవకాశం ఇచ్చావు? నువ్వు కుదిరితే రావటం కాదు, దేవుని కొరకు అన్నీ పక్కన పెట్టుకొని రా దేవుని సన్నిధికి. నీకు నోవాహు జలప్రళయంలో కాకిని కూడా కాపాడాడు. కాకిని వదిలిపెడితే తిరిగి రాలేదంట. కాకి చచ్చిన కలేబరాలు పీక్కు తిరుగుతూ ఉంది. అది అర్థమవుతుందా? పావురం మరలా తిరిగి వచ్చిందంట నోవాహు దగ్గరికి. నువ్వు దేవుని సన్నిధికి తిరిగి వచ్చే వ్యక్తిగా ఉండాలి. పావురం తిరిగి వచ్చింది, కాకి తిరిగి రా. దేవుడు నీకు చెప్పాడు, ఆయన సన్నిధిని నువ్వు గౌరవిస్తే, ఆయన నువ్వు ప్రేమిస్తే, దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు. సర్వ సమృద్ధిని దేవుడిని నీకు ఇస్తానని చెప్పాడు. దేవుడు ఏమన్నా తెలుసా? 6 దినాలు నువ్వు కష్టపడు, 7వ దినాన విశ్రాంతి దినం. 7వ దినమును పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడంట. 7వ దినమును పరిశుద్ధపరిచాడంట, ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన రోజున నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే ఆశీర్వాదం వచ్చింది. వీధిలో దిగితే రాదు. ఈ అంజూరపు చెట్టు చూడండి, చూడటానికి చాలా పచ్చగా ఉంది. ఏం ప్రయోజనం? పచ్చగా ఉంటే ఏం ప్రయోజనం? ఫలించాలి, ఫలించాలి. సముద్రంలో బోల్డ్ అంత నీరు ఉంటుంది. ఒక గ్లాసు నీళ్ళు ఎవరైనా తాగుతారా? ఆ ఉప్పు నీరు తాగరు. అలాగే ఉపయోగం లేని ఆస్తి ఎంత ఉంటే ఉపయోగం ఏముంది? భక్తి కలిగింది కొంచెమైనా చాలు. కడవడైతే ఏమి గరమ పాలు అన్నాడు ఒక ఆయన. కడవైతే ఏమి ఉపయోగం లేని భక్తి కలిగింది కొంచెం చాలు. వాక్యం తెలియజేస్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండుట మేలు. ప్రశాంతత లేకుండా ఎన్ని సంపాదించుకుంటే నీకేం ప్రయోజనం? నువ్వు సంపాదించుకున్నది కనీసం నువ్వు వండుకున్నది తినే రాత అయినా నీకు ఉందా లేదా? దేవుని వాక్యం ఉంది, ఆయన సెలవు లేకుండా ఆహారము తిని తృప్తి పొంది సంతోషించుట ఎవరికి సాధ్యం? నువ్వు వండుకున్నది తినాలంటే దేవుని కృప ఉండాలి. నువ్వు తెచ్చుకున్న నీరు తాగాలంటే దేవుని కృప ఉండాలి. నీవు భూమి మీద జీవించిన జీవిత కాలం అంతా కూడా నువ్వు హ్యాపీగా నెమ్మదిగా ఉండాలంటే దేవుని కృప ఉండాలి. దేవుడు నీకు ఇంత కృప చూపించినప్పుడు దేవునికి నువ్వేం కృతజ్ఞత కలిగి ఉంటున్నావంటే, ఏం కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మారు మనసు పొందండి. బట్టలను బట్టి బ్రతుకులు మారవు. మార్చుకోవాల్సింది బట్టలు కాదు, బ్రతుకు మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకోవాల్సింది సంఘాలు కాదు, ఈ సంఘం ఆ సంఘం, ఆ సంఘం ఈ సంఘం, ఈ పాస్టర్ ఆ పాస్టర్. మారాల్సింది సంఘాలు కాదు, బ్రతుకు మార్చుకో. బట్టలు కాదు, బ్రతుకు మార్చుకో. ఏమి ఇవ్వాలి దేవునికి? హృదయం ఇవ్వాలి. ఆ హృదయంలో నీ గురించి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉంటే దేవా నువ్వు నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకొనుము, నీకు నచ్చని మార్గం నాలో నుంచి తొలగించమని దావీదు దేవునితో చెప్పాడు. మరి నీ హృదయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి. అయ్యా నేను ఈ విషయంలో బలహీనరాలని, ఈ విషయంలో బలహీనుడని నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, సమస్త దుర్నీతి నుంచి కూడా నిన్ను విడిపించి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా దేవుడు కాపాడుతాడు. ప్రియులారా, ఆ తోట యజమాని అన్నాడు, ఈ అంజూరపు చెట్టుని నరికివేద్దామన్నాడు. తోట మాలి అన్నాడు, అయ్యా 1 సంవత్సరం గడివేయండి అన్నాడు. నిజంగా ఆ తోటమాలి మాటలకు యజమానుడు సరే అన్నాడు. హల్లెలూయా.
సరే అన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా నువ్వు దుర్వినియోగం చేసిన నూతన సంవత్సరాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. సరే, ఈ సంవత్సరం కూడా చూద్దాం, మారతారేమో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూడండి,